బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఒక పవిత్రమైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అంటే వ్యవసాయం చేసే వాళ్ళందరూ అంటే ఇక్కడ కూడా అంతా వ్యవసాయం చేస్తుండే. బట్ ఆ సందర్భంలో స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు ఆ తర్వాత ఇక్కడ బల్కంపేట మాణిక్యాల ఎల్లమ్మ వారుగా అవతరించి ఈరోజు కొన్ని కోట్లాది మందికి దేవతగా వచ్చే భక్తులు కూడా రేపు కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనగానే ఒక 10 రోజుల నుంచి మరి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు అమ్మవారిని రేపు కళ్యాణం చూడాలి, అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పం ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, పోలీస్, వాటర్ వర్క్స్, ప్రధానంగా ఆర్ఎండ్బి పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర, హెల్త్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ కానివ్వండి. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జన్మించినటువంటి చాలామంది యువకులు కానీ పెద్దలు కానీ వారి యొక్క సహకారం, సింగిల్ ట్రస్టీ మరి వారి యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు కళ్యాణం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కళ్యాణం పాసెస్ కానివ్వండి, వాలంటరీ పాసెస్ కానివ్వండి ఇప్పటి వరకు ఇష్యూ కాలేదన్నారు. అది వెంటనే అది ఇచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నదానం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అమ్మవారి భక్తులు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను దూరం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు చాలామంది కొన్ని వందల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వారికి దేవాలయం పక్షాన నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక 10 మందికి భోజనం పెట్టాలంటేనే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో లక్షల మందికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది నిజంగా ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది. వారికి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీ మీడియా సహకారం కూడా అవసరం, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ. రెండోది ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ మరీ అంటే ముందర సైడ్ చూడండి. దర్శనాలు డైరెక్ట్
పండాలు కడుతున్నాయి అక్కడ లేదన్నా జరిగింది పండాలు